వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. వ్యక్తులు వారి వారి కుటుంబాలు సంస్కరించబడడంతోనే గ్రామాలు, పట్టణాలు, తద్వారా దేశం సంస్కరించబడి అభివృద్ధి చెందుతుందని, అదే లక్ష్యంగా తమ శ్రీ 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 విశ్వగురు విశ్వంజీ గారు గుంటూరులోని తన విశ్వగురుపీఠం ద్వారా చేస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలుపుతూ, అదే మార్గంలో తాము నడుస్తున్నామని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగుని రమాదేవి శివకుమార్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ పంచాయతనం, పంచవటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాల ఆవరణలో విశ్వంజీ మహారాజ్ 82వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మార్గంలో లోక కళ్యాణార్థం, ప్రపంచ శాంతి కోసం యజ్ఞం నిర్వహించుకొని విశ్వంజీ పాదుకలకు పూజలు నిర్వహించుకున్నామని తెలిపిన ఆయన, భక్తి మార్గం లేక రోజురోజుకు పడిపోతున్న సమాజానికి చేయూతను అందించి మోక్షం కల్పించేందుకు తాము తమ ఈ గురుపీఠం ద్వారా చేస్తున్న కృషికి అందరూ సహకరించి కలిసి వచ్చి గురుపీఠం కార్యక్రమాలలో పాల్గొని జీవితాలను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రస్తుత విశ్వంజీ జన్మదినాన్ని పురస్కరించుకొని తీసుకున్న పూజ తదితర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం కావడానికి కారకులైన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మారెల్ల మోహన్ రావు, భిక్షపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంతరావు, సుహాసిని రెడ్డి, హరిశంకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్లతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదినం సందర్భంగా తీసుకున్న కార్యక్రమాలను విజయవంతం చేశారు.
ईश्वरेकं सर्वभूतानां श्रियं स्वाहा आगोलिं वाजस्वत्यमदेमने पशोनागं रोगमन्नस्य वैष्णेन्द्रेणायिन स्वाहा भवकर्तः प्रियं वादय मे कुले मातरं पद्म विद्महे श्रीनिवासाय धीमहि तन्नः प्रचोदयात् स्वाहा आकुध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा वसोद्धारां ज्योति वसोर्मेधारा सति दिवा घृतस्य वा येन मेषाधारा पुष्पं भवति पिन्वमानोपतिष्ठता आद्येन ज्योतिते जो वा आद्यं तेजो वसोद्धारा तेजसैवात्मै तेजो वरुन्धे अधो कामा वै वसोद्धारा कामानेवावरुन्धे यञ्च मे मयश्च मे प्रियञ्च मे अनुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ताच मे धत्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविश्च मे ज्ञात्रञ्च मे सूच्च मे प्रसूच्च मे क्षीरञ्च मे लयश्च मा अर्धञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे अनमित्रञ्च मे अभयञ्च मे सुगञ्च मे सेनञ्च मे शोषा च मे शुदिनञ्च मे स्वाहा पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तो अस्तु अदितेन्वमग्गुस्थाः हनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसविधप्रासामीः ओमान्तीज्ञेश्वराय नमः ध्यायामि आवाहयामि नेत्राभ्यामन्तदृष्टिः पुनरस्मभ्यगं सुविताय देवक्षान् स्वेभिरजरेभिर्यत्र अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वाः ओश्च पृथ्वी बहुलान पृथ्वी भवातोकायतमयाय संयोः प्रकारवो मननापश्यमाना पुत्रीजीं नयधजे वयन्तः दक्षिणावाड्वाजिनी प्राच्येदि अविर्भरं जग्नयी जी परिणीत्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानामुञ्चन्त्वगुं हसा అక్కడికి వెళ్ళి వారి దగ్గర నుంచి వరుస క్రమంగా తీసుకోండి. సకృత్తే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే. వారి వెనకాల నుంచి వచ్చి పక్కన నిలబడండి రమాదేవి. అక్కడ నిలబడండి సరిపోతుంది. ఆ బొండాలు కాస్త కింద పెట్టు. ఆ బొండాలు కొంచెం కింద పెట్టు. ఆ పక్కన పెట్టు, వాడు మైలైపోతున్నాడు కదా. సకృత్తే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః ఆసహస్రకృత్వస్తే నమః అపరిమితకృత్వస్తే నమః. వారిని ఎలా రమ్మని పొగొస్తుంది, మీరు వెళ్ళారండి. నమస్తే అస్తు మామాయి పుంసీః నమస్తే గారభత్యాయ. నాన్న తిలకంది ఇంతలో. నమో దక్షిణాగ్రహే కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ. నానాలు కమండలం అక్షతలు అవన్నీ తీసుకుని మీరు నడవండి. కర్పూరము లోపల పూజ చేద్దాం. వస్తున్నారు కదా, అందరికీ వస్తున్నారు. చెప్పే ఇందులో కంగారు వస్తాడు. ఇక్కడ 10 కేసులు లేవు కదా, వస్తున్నాడు. అందరికీ వరుసగా వస్తున్నాడు కదా. సామాన్ మాకు లెక్క చేస్తే పట్టపట్టు అదే కావాలి. మైక్
विश्वकर्मणे नमः विश्वचक्षुषे नमः विश्वसाक्षिणे नमः विश्वमाहवे नमः विश्वरूपाय नमः विश्वेश्वराय नमः ओम विश्वरूपाय नमः ओम वेदप्रियाय नमः ओम वैद्याय नमः ओम शांताय नमः ओम शुभाय नमः ओम शिष्यवत्सलाय नमः शिष्यहृदयोच्चाराय नमः ओम श्रेष्ठाय नमः ओम श्रेयोमार्गाय नमः ओम समदर्शिने नमः सर्वकालप्रियाय नमः संकीर्तनप्रियाय नमः सदाचाराय नमः सर्वज्ञाय नमः सद्गुरवे नमः सदानंदाय नमः सत्यरूपाय नमः सत्यसंकल्पाय नमः सत्याय नमः स्थितप्रज्ञाय नमः सुंदराय नमः सुजनप्रियाय नमः सर्वमंगलाय नमः सुकृताय नमः सात्विकाय नमः सौज्ञाय नमः ज्ञानयोगिने नमः ज्ञानगम्याय नमः ओम दत्तात्रेयाय नमः ओम श्री 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 विष्णुयोगी विश्वंगे परब्रह्मणे नमः नानाविधपरिमलपत्रपुष्पाणि पूजां समर्पयामि धूपं वनस्पत्युद्धवेन्द्रिये नानागन्धेषु संयुतः आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतः धूपमाघ्रापयामि राज्यं प्रवर्तिर्लावणगुरुवे नैवेद्यं यथार्गः राज्यं प्रवर्तिर्नित्यमन्यनायोगं धारणमङ्गलं देवं क्रीडात्मनिरामः विद्याविष्णुरेच्छामि देवाय परमात्मने राह्यभागकान्धोरानिज्योतिर्नमोऽस्तुते देवं दर्शयामि द्रौपदीमानन्तरं सुधात्मने समर्पयामि नैवेद्यं గదే కావాలి మైక్ विश्वकर्मणे नमः विश्वचक्षुषे नमः विश्वसाक्षिणे नमः विश्वमाहवे नमः विश्वरूपाय नमः विश्वेश्वराय नमः ओम विश्वरूपाय नमः ओम वेदप्रियाय नमः ओम वैद्याय नमः ओम शांताय नमः ओम शुभाय नमः ओम शिष्यवत्सलाय नमः शिष्यहृदयोच्चाराय नमः ओम श्रेष्ठाय नमः ओम श्रेयोमार्गाय नमः ओम समदर्शिने नमः सर्वकालप्रियाय नमः संकीर्तनप्रियाय नमः सदाचाराय नमः सर्वज्ञाय नमः सद्गुरवे नमः सदानंदाय नमः सत्यरूपाय नमः सत्यसंकल्पाय नमः सत्याय नमः स्थितप्रज्ञाय नमः सुंदराय नमः सुजनप्रियाय नमः सर्वमंगलाय नमः सुकृताय नमः सात्विकाय नमः सौज्ञाय नमः ज्ञानयोगिने नमः ज्ञानगम्याय नमः ओम दत्तात्रेयाय नमः ओम श्री 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 विष्णुयोगी विश्वंगे परब्रह्मणे नमः नानाविधपरिमलपत्रपुष्पाणि पूजां समर्पयामि धूपं वनस्पत्युद्धवेन्द्रिये नानागन्धेषु संयुतः आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतः धूपमाघ्रापयामि राज्यं प्रवर्तिर्लावणगुरुवे नैवेद्यं यथार्गः राज्यं प्रवर्तिर्नित्यमन्यनायोगं धारणमङ्गलं देवं क्रीडात्मनिरामः विद्याविष्णुरेच्छामि देवाय परमात्मने राह्यभागकान्धोरानिज्योतिर्नमोऽस्तुते देवं दर्शयामि द्रौपदीमानन्तरं सुधात्मने समर्पयामि नैवेद्यं ओम
श्री श्री विष्णु योगी विष्णु जी प्रमाणे
సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త విశ్వ సందేశం. అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. మానవ జన్మలు అందించడయే అమ్మా మాట్లాడకండి. చక్కగా వారి యొక్క సందేశాన్ని భక్తులందరికీ కూడా వినిపిస్తున్నాము. మీరందరూ కూడా పునీతులు అవ్వాలని ప్రత్యేకంగా వారు ఇది ముద్రణ వేసి మీ అందరికీ కూడా వినిపించమని సందేహాన్ని ఇచ్చారు. చక్కగా వినిపించుకోవడం మాట్లాడలేదు. రోజు మాట్లాడుకునే మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు స్వామి అదృష్టవశముగా దివ్యవరముగా వ్యక్తుల మానవ జన్మను మానవుడు సద్వినియోగం చేసుకుని మునుముందుగా మనిషి నిలిచి మనిషిగా మారి మహాత్మునిగా మహాశక్తి స్వరూపుడిగా సాక్షాత్ పరమేశ్వరుని మారడానికి దివ్యపథమై పయనించాలి. పరిపూర్ణ మానవత్వమే దివ్యత్వము. సనాతన ధర్మము మానవుని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడానికి ప్రవాదపడే మార్గం. ఇది ఒక ప్రాంతములకు మతములకు సంబంధించినది కాదు. యావత్తు మానవ జాతికి, యావత్తు మానవ కళ్యాణములకు, యావత్తు మానవ జాతి సమైక్యతకు మన సనాతన ధర్మం అవసరం. ఆచరణీయం అయి వసుధైక కుటుంబం అని చాటి చెప్పినది సనాతన ధర్మం. ఈశ్వర సర్వోపకారం అని ఎదిరించి చాటినది సనాతన ధర్మం. ఏకంసర్వ విగ్రహ బహుధా వదంతి అని చెప్పినది సనాతన ధర్మము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని మనిషికి సందేహం ఇచ్చింది సనాతన ధర్మం. మనిషిని సంస్కరించి కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది గృహమును ప్రశాంతగా మార్చి తద్వారా యావత్తు మానవ సమాజములకు ఒక స్వర్గధామంలాగా, ఒక కలియుగ వైకుంఠంగా ఆనంద నిలయముగా మార్చడానికి మార్గదర్శకమై ఉన్నది. అంటే సనాతన ధర్మాన్ని విస్మరించి, వ్యక్తిని విస్మరించి, కుటుంబమును విస్మరించి సమాజమును బాగు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి అన్నింటిలోనూ అపజయం గురించి చూసి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఒక అశాంత నిలయముగా దిగదార్చడానికి నాగరికత పేర, విశృంఖల సంరక్షణ పేర, మితిమీరిన తెలివితేటల పేర సహాయపడుతున్నాయి. ఇది విచారించదగ్గ విషయము. మొట్టమొదటిసారిగా మనిషి సంస్కరించబడాలి, కుటుంబము సంస్కరించబడాలి, తరువాత సమాజం దానికదే సంస్కరించబడుతుంది. సంస్కారం గల వ్యక్తులతో విరాగిల్లే కుటుంబములను, గృహములను కలిగిన సమాజము ప్రశాంత పరిమళమును విరాజిల్లుతూ ప్రశాంతంగా వెలుగొందుతున్నది. విశ్వమానవ సమైక్యతతో సుఖంగా విశ్వమానవ విజ్ఞానాన్ని రుచి చూపిస్తూ ఉంది. ఇదే కోడి దేవతల విజయ సంకల్పం. ఇదే మన సమస్త యోగుల అవతారమూర్తుల సిద్ధి పురుషుల మత ప్రవర్తల సంకల్పం. ఇదే సమస్త మానవ జాతి యొక్క ఆశ, ఆకాంక్ష, ఆశయము, లక్ష్యము. అరే లడ్డు ఏ అదే అలా పెట్టుకో పూయే దాని హేలే పడాగే మరి నాదా అది గుడ్ పాని అప్పుడు వస్తది అప్పుడు వస్తది
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు మధ్యే స్థితం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దారిదే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమాం దృఢాం. ఈరోజు భగవాన్ శ్రీ విశ్వయోగీశ్వరజీ మహారాజు గారి 82వ జన్మ తిథిని పురస్కరించుకొని గుంటూరులో విశ్వనగర్లో విశ్వగురుపీఠంలో విశ్వంజీ స్వామి గారు జన్మదిన వేడుకలు లోక కళ్యాణార్థమై గత వారం రోజుల నుండి ఎన్నో పూజా కార్యక్రమాలు హవనాలు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి మరియు విశ్వ శ్రేయస్సు గురించి విశ్వములో మనము ఇప్పుడు చూస్తున్న అల్లోకల్లోలము జరిగే విషయాలు ప్రశాంత గురించి విశ్వశాంతి గురించి అక్కడ స్వామీజీ హోమాలు యాగాలు యజ్ఞాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఆనవాయితీగా ప్రతి జన్మదిన సందర్భంలో మార్చి 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు స్వామీజీ అక్కడ విచ్చేసిన విశ్వ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వామీజీ ఆశీస్సులు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతము ఏ పూర్వజన్మ పుణ్యము మన అదృష్టము సాక్షాత్తు దత్త స్వరూపులైన విశ్వయోగీశ్వరజీ మహారాజు గారు ఈ ప్రాంతానికి రావడము, ఇక్కడ మన శ్రీ గురుపీఠానికి ఇక్కడ నిర్మించిన దత్తాత్రేయ పంచాయతనము కలియుగ దత్తావతారుల గురు పరంపర దేవాలయము పంచవటి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయానికి శిలాన్యాసము వారి కరకమలము చేయడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా విగ్రహమూర్తుల ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా స్వామీజీ కరకమలతో ఇక్కడ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనము ఈ దేవాలయాలు స్థాపించినప్పటి నుండి నిరంతరంగా ఇక్కడ దేవాలయాలు స్థాపించిన ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతానికి మన వృద్ధులకు ముఖ్యంగా యువకులు ఇక్కడ కొద్దిగా జ్ఞానాన్ని వాళ్లకు అందించాలనే ఉద్దేశము. కలియుగం యొక్క దీని లక్షణం ఏంటంటే కలియుగంలో భగవన్నామస్మరణ పరోపకారంతో మాత్రమే మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గురుపీఠములో నిరంతర దత్తనామము జరిగేలా చూడాలని, ఇక్కడ వచ్చే భక్తులకు నిరంతర ఆరాధన చేయించాలని మా తపన. భక్తులందరికీ ఈ సందర్భంలో తెలియజేయడం ఏమంటే, ఈరోజు స్వామీజీ జన్మదిన సందర్భంగా స్వామీజీ పాదపూజను ఇక్కడ మనం జరుపుకున్నాము. కన్నుల పండుగగా భక్తులందరూ కూడా అనుకున్న విధంగా అందరూ విచ్చేసేసి ఇక్కడ హోమంలో అదేవిధంగా పాదపూజలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. స్వామీజీ ఎప్పుడు చెప్తుంటారు, స్వామీజీ విశ్వ సందేశంలో స్వామీజీ ఏం చెప్తారంటే, మనిషి ముందు తనను తాను సంస్కరించుకోవాలి, తర్వాత తన కుటుంబాన్ని సంస్కరించాలి. అలా సంస్కరించిన కుటుంబాలు ఉంటే ఆ గ్రామం సంస్కరించబడుతుంది.
అదేవిధంగా అట్లా సంస్కరించబడిన గ్రామాలు ఉంటే ఆ తాలూకా సంస్కరించబడుతుంది. ఆ విధంగా జిల్లా స్థాయి నుంచి దేశము, దేశ స్థాయి నుంచి ప్రపంచం కూడా విశ్వశాంతికి దోహదం చేస్తుందని స్వామీజీ చెప్తా ఉంటారు. ఇక్కడ స్వామీజీ మన సనాతన ధర్మానికి ఆచరణ రూపంగా ఆచరించి మనకు అందిస్తున్నారు. సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలను గౌరవించేదే సనాతన ధర్మం. సనాతనమైనది, మరీ పురాతనమైన ధర్మం. మన ఈ సృష్టి కన్నా ముందు ఉన్న ధర్మమే సనాతన ధర్మం. ఆ ధర్మము ఎవరికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినది కాదు. అది సర్వమతాలకు చెందినది సనాతన ధర్మం. అందుకే స్వామీజీ యొక్క కాన్సెప్ట్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే సర్వమతాలను వారు ఆదరిస్తారు, అభినందిస్తారు. అందుకనే వారు షిరిడి సాయిబాబాను ఆదర్శంగా తీసుకొని, పుట్టపర్తి సాయిబాబా, సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని వారు విశ్వనగర్లో విశ్వగురుపీఠాన్ని ఎన్నో ఎకరాలలో, సుమారు 80 ఎకరాల్లో విశ్వగురుపీఠాన్ని స్థాపించి అక్కడ మాతా శిశువుల చికిత్సాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. దానికి విమ్స్ అని పేరు పెట్టారు, విశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దానికి అబ్దుల్ కలాం గారు వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. వారు ఉన్నప్పుడు వారు దానికి ఆనరీ చైర్మన్గా ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము మాకు కూడా లభించినందుకు మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. అక్కడ అబ్దుల్ కలాం గారి అక్కడ విగ్రహాన్ని కూడా మనము విశ్వగురు పీఠంలో చూడవచ్చు. ఆ విధంగా స్వామీజీ ప్రతి ఒక్కరిని ఒక కులము, ఒక మతము కాకుండా క్రిస్టియన్ మతమైనా, లేకుంటే ముస్లిం అయినా, హిందూ అయినా, బుద్ధిస్ట్ అయినా అందరూ సమానమే. మానవత్వమే మతము, దేహమే దేవాలయము, హృదయమే దైవపీఠము అనే నానుడితో, సిద్ధాంతంతో స్వామీజీ మనకు బోధిస్తుంటారు. మేము స్వామీజీ చెప్పిన మార్గములో తూచా తప్పకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్వామీజీ చేతుల మీదుగా ఇక్కడ శ్రీ గురుపీఠం అనే నామకరణం చేసి ఇక్కడ ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఇక ముందు స్వామీజీ స్మరణ మాత్రంలోనే మనకు ఆశీస్సులు అందజేస్తారు. ఇక్కడ దత్త స్వరూపులు దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తుగామి సనోవతు అంటే స్మరణ మాత్రంలోనే దత్తాత్రేయులు ఆశీస్సులు అందజేస్తారట. ఆ విధంగా దత్త స్వరూపులు స్వామీజీ మనము స్మరణించిన మాత్రంలో మనకు ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో మా కుటుంబ సభ్యులందరినీ కూడా మన ప్రాణ హాని నుండి కూడా మమ్మల్ని రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ షిరిడి సాయిబాబా, అక్కడ స్వామీజీ మాకు అనుక్షణము ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా మాకు సహకరించారు, మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే విషయము మా మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. అందుకని స్వామీజీ దత్తాత్రేయ స్వరూపుగా నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను. మనం ఏంటంటే ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత 84 లక్షల జీవరాశుల్లో అతి అరుదైన మానవ జన్మ మనకు లభించింది. ఈ మానవ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఇక్కడ భగవన్నామ స్మరణ. కలియుగంలో భగవన్నామ స్మరణ మాత్రంతోనే మనకు మోక్షం లభిస్తుంది. భగవన్నామ స్మరణ తర్వాత పరోపకారం. మీకు చేతనైనంత ఎవరి స్తోమతను బట్టి వారు పరోపకారం చేస్తూ ఉండాలి. 2 సద్గురువులందరూ కూడా, ఎంతోమంది సద్గురుల ఉపన్యాసాలు కూడా నేను విన్నాను. అందరి సద్గురువుల యొక్క అభిప్రాయం కూడా ఇదే. కాబట్టి అందరూ ఇక్కడ స్వామీజీ ఒక సందర్భంలో చెప్తారు, తాబేలు ఏ విధంగా అయితే తన పిల్లలను గుడ్లు పెట్టి కదా అది పిల్లలు అయిన తర్వాత పాలిచ్చి పెంచదు వాటిని. తాబేలు ఒక ఒడ్డునే ఉంటుంది, పిల్లలు ఒక ఒడ్డునే ఉంటారు. వాటి కనిచూపుతోనే ఆ పిల్లలు పెరుగుతాయంట. అదేవిధంగా వారి యొక్క కనిచూపుతో ఎలా విధంగా అయితే ఇక్కడ విశ్వజీ స్వామీజీ గారు కూడా వారు విశ్వనేత్రంతో మనందరినీ కనిపెడుతూనే ఉంటారు. వారిని స్మరించిన మాత్రమే మనకు ఆశీస్సులు లభిస్తాయని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా నేనే ఒక ఉదాహరణ చెప్తాను. స్వామీజీకి ఫోన్ చేస్తే అక్కడ బిజీగా ఉండడం వల్ల ఫోన్ కలవడం లేదు.
నేను స్వామీజీకి మెసేజ్ పెట్టాను, వెంటనే నాకు బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. ఈ విధంగా ఇక్కడ మీరు పంపించిన వార్తలు అక్కడ పంపించాను, అది చూసేసి వెంటనే స్వామీజీ పిలిచి విజయోత్సు దిగ్విజయోత్సు అని చెప్పేసి ఆరోగ్యమస్తు అని చెప్పేసి స్వామీజీ వెంటనే బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడ కార్యక్రమము, ఇక్కడ పూజా కార్యక్రమము, పాదపూజ కార్యక్రమము జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకోవడానికి స్వామి ఆశీస్సులు ఆ విధంగా లభించాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ప్రతిసారి ఇక్కడ స్వామీజీని కూడా స్మరించుకొని బాబా యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మరోసారి భక్త మహాశయులందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. ఇప్పుడు మా శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ మెంబరు, సీనియర్ మెంబరు నారాయణ మోహన్ రావు గారు వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు. गुरु विनति में करी हृदय मंदिरे आबस समस्त जगह गुरु स्वरूप चेतसो मानस घड़ो सतत सत्कृति मति दे जगत पावन समर्थ गुरु साईनाथ पुरवी मनोवासन. ओम श्री साईराम गुरुदेव दत्त. శ్రీ 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 విశ్వయోగి విశ్వజీ మహారాజ్ గారి యొక్క 82వ జన్మదినం పురస్కరించుకొని నేను గుంటూరు వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఆ యొక్క గురు మహిమ ఏ విధంగా ఉంటుందంటే, నేను వెళ్ళాలనుకుంటే నేను కొన్ని కారణాల మూలంగా అక్కడ వెళ్ళలేకపోతే ఈ రోజుని ఆ కారణాలను కూడా అవాయిడ్ చేసి నన్ను ఈ గురుపీఠానికి తీసుకొచ్చి మన శివకుమార్ గౌడ్ గారు అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి ఈ గురు కార్యక్రమంలో విశ్వంజీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకోవడం, మా గురువు గారైనటువంటి పుల్లేటికత్తి గణపతి శర్మ గారు వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో ఇక్కడ హోమ కార్యక్రమం, అదేవిధంగా స్వామీజీ యొక్క పాదుక కార్యక్రమం, హారతి ఇవన్నీ జరుపుకుని అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం చాలా విశేషంగా ఉంది. ఇందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సాయిరాం గురుదేవ దత్త. జై. ఇప్పుడు మా మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ లక్ష్మీకాంతరావు గారు వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు. అన్నగారికి నమస్కారం తెలియజేస్తూ, అలాగే విశ్వంజీ మహారాజుకి వారి ఆశీస్సులు కావాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మా ప్రాంతంలో శివకుమార్ అన్నగారు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరి ఆధ్యాత్మిక చింతనని ఈ ప్రాంతంలో నెలకొల్పాలని ఒక ఉద్దేశంతో ఒక విశాలమైనటువంటి 2 దేవాలయాన్ని నిర్మించి 1 ఎకరంన్నర స్థలాన్ని విరాళంగా అందజేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి 2 మందిరాలను నిర్మింపజేసినటువంటి మా అన్నగారికి సదా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఆధ్యాత్మిక చింతనే కాకుండా మా శివకుమార్ అన్నగారు మరియు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ, అలాగే విశ్వంజీ మహారాజు గారి యొక్క బోధనలు అనుసరించి విశ్వమానవ సౌభృత్వాన్ని నిలపాలనే ఒక ఉద్దేశంతో ప్రతి గురువారం కూడా మరి అన్నదానాన్ని నిర్వహిస్తూ ప్రతి సామాన్య మానవుని కూడా అన్నం అందాలనే ఒక ఆలోచనతోటి మరి ఒక సామాజిక కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మా శివకుమార్ అన్నగారికి సదా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే విశ్వంజీ మహారాజు గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. జై.